నీ జీవితానికి కర్త కర్మ క్రియ నువ్వే. వాడెవడో ఏమో చేశాడు, వీడెవడో ఏదో అన్నాడు, అందుకనే నా జీవితం ఇలా తగలడ్డది అని ఏడుస్తూ కూర్చోకు. నీ జీవితము ఎవరి చేతుల్లో లేదు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది, నీ చేతల్లోనే ఉంది. నువ్వు ఒక్కడే కష్టాల్లో ఉన్నావని, నువ్వు ఒక్కనే బాధలు అనుభవిస్తున్నా ఎప్పుడు అనుకోకు. నీకంటే నరకం అనుభవించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళని ఒకసారి చూడు. అల్లు పెరగకుండా జీవన పోరాటాన్ని సాగిస్తూనే ఉన్నారు. వాళ్ళకంటే నువ్వేం తక్కువ కాదు. లేచి బ్రతికున్నంత వరకు నీ పోరాటాన్ని ఆపకు. ఇకనైనా నేనింతే, నా బ్రతికింతే అని ఏడుస్తూ కూర్చోమాకు. నువ్వు తలుచుకుంటే నీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చుకోగలవు, విజయాన్ని సాధించగలవు కూడా. నువ్వు కోరుకున్న స్థాయిని చేరుకోగలవు, అనుకున్నది సాధించగలవు, విజయాన్ని సాధించగలవు, ఇతరులకు మార్గదర్శులుగా ఉండగలవు కూడా. అది నీలో ఉన్న శక్తి నీకు తెలియదు. ఇప్పుడైనా ముందుకెళ్ళు, సాధించు, సక్సెస్ సాధించు. ఓకేనా?